ఔరంగజేబ్ టైంలో దేశం మొత్తాన్ని ఏకం చేసి బర్మాని, బంగ్లాదేశ్ ని, ఇండియాని, ఆఫ్ఘనిస్తాన్ ని, ఇరాన్ లో కొంత భాగాన్ని మొత్తాన్ని పాకిస్తాన్ ని కలిపిన తర్వాత ఇది హిందుస్థాన్ అనేది వచ్చిందండి. దానికి ముందంతా ఎవడైనా ఒక రాజు దాడి చేస్తే ఎక్కడికి దాడి చేశాడండి? భారతదేశం మీదకి దాడి చేయలే, కేవలం ఢిల్లీ మీదకే దాడి చేశాడు. ఢిల్లీ అనేది నాడు రాజ్యంగా ఉంది తప్పనిచ్చి ఢిల్లీ అనేది భారతదేశం కాదు. షోడశ దశ అంటే 16 రాజ్యాలు ఉన్నాయి. అంగరాజ్యము, మగధ, వంగ, ఇవన్నీ ఒక 16 రాజ్యాలు ఉన్నాయండి భారతదేశంలో. వీటి మొత్తాన్ని ఒకటి చేసి భారతదేశం అనే భావాన్ని తీసుకొచ్చిందే మొఘల్స్. ఈ రోజు అది మర్చిపోయి భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చారు, భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. డిబేట్ లో కొంచెం పూలు ఇస్తే చెవులో పువ్వు పెట్టుకుంటుంది కదండి. ఆయన కంప్లీట్ చేయండి, మీరు మాట్లాడదు, టైం ఉంది, మీరు మాట్లాడు, ఆయన చెప్పనియండి, లెట్ హిమ్ ఆయన మాట్లాడియండి. ఆయన మాట్లాడేసరికి మీకు టైం ఉంది, మీరు లేదు మాట్లాడియండి. ఆయన ఇంకొక పాయింట్ ఏదో చెప్పబోతున్నారు, నేను కూడా వినాలి. మొఘలులు భారతదేశానికి వచ్చిన తర్వాతనే భారతదేశం హిందుస్థాన్ అనేది వచ్చింది. అసలు హిందూ అనే పదాన్ని ఎవరైతే మొట్టమొదట వాడింది ఎవరంటే అల్బెరూని వాడాడు. మీరే మాట్లాడారు. హిందూ అనే ఒక గ్రంథాన్ని రాస్తూ హిందుస్థాన్ అనేది రాశాడు. హిందుస్థాన్ అనే మాట ఎందుకు వాడాడండి? హిందూ అనే మాట బషీర్ గారు మంచి పాయింట్ చెప్పారు. అందరూ హిందువులే, హిందుస్థాన్ అన్నాడు. బషీర్ గారు మీరు మంచి పాయింట్ చెప్పారు. రేపు ఏం చేస్తారంటే మీ ఇండియా కూటమి వస్తుంది కదా అధికారంలోకి, చరిత్ర తిరగరాయండి. మొఘల్సే అసలు భారతదేశాన్ని సృష్టించారని చెప్పేసి చరిత్ర తిరగరాయండి. అందరూ చదువుకొని తరిచి కళ్ళు అరమోడ్పులు వేసుకొని చదివి పరీక్షలు రాసి పాస్ అయ్యి ఉత్తీర్ణులయ్యి రేపు పొద్దున జిల్లా కలెక్టర్లకు వస్తారు. వాళ్ళు కూడా ఇంకా ఇలాంటి చరిత్రను అందరికీ పంచుతారు. బషీర్ గారు మీరు మాట్లాడండి. భారతదేశాన్ని 49 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంతో ఇరాన్ నుంచి తీసుకుని ఇక్కడ డక్కన్ దాకా, తూర్పు వైపు వచ్చేసి బంగ్లాదేశ్, బర్మా నుంచి పడమర వైపు పాకిస్తాన్ దాకా దీన్ని మొత్తం యూనిఫై చేసి పరిపాలించింది ఔరంగజేబ్ కాదా? 49 సంవత్సరాలు ఈయన పరిపాలించినప్పుడే కదా హిందుస్థాన్, ఈ మొత్తం ఈ ప్రాదేశిక భౌగోళిక ప్రాంతం అంతా హిందుస్థాన్ అనే పేరు వచ్చింది. ఈయనే కదా ఒకటి చేసింది. 1526 దేశం ఎలా ఉంది? బషీర్ గారు ఆగండి. విష్ణు పురాణం ఎప్పుడు రచించరు? హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తద్దైవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే. విష్ణు పురాణంలో ఉంది. 1000 సంవత్సరాల క్రితం రాశారు. ఈ మొఘల్స్ కన్నా ముందు అంటే మొఘల్స్ వచ్చింది 1526లో, 326 BC అంటే 18వ సంవత్సరం మొత్తం చంద్రగుప్త మౌర్యుడు మొఘల్స్ కన్నా పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించాడు ఈ దేశంలో. మొఘల్స్ కన్నా మీ తెలంగాణ చరిత్ర గుప్త స్థాపించి చంద్రగుప్త మౌర్యుడు 1800 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని ఐక్యం చేశాడు. కానీ హిందూ పరంగా ఆదిశంకరాచార్య పీఠాలు ప్రచురించి వారు చేశారు. ఇట్లా మొత్తం భరతుడు పాలించిన దేశం ఇది భారతదేశం, భరతుడు పాలించిన దేశం. కాబట్టి మీకు తెలియకపోతే తెలుసుకోండి. 1500 సంవత్సరాల క్రితము వీళ్ళ యొక్క ఇస్లాం పుట్టింది. అప్పటికే ఇక్కడ రాజ్యాలు, సామ్రాజ్యాలు మొత్తం అనేకమైనటువంటి అప్పుడు వీళ్ళకు బట్టలు వీళ్ళు వచ్చి హిందుస్థాన్ అనే మా భారతదేశం వీళ్ళు చెప్పినట్ట. హిందూస్థాన్, హిందూ నదికి ఇటువైపు ఉన్నదంతా హిందూస్థాన్, హిందువులు ఉండే స్థానం హిందూస్థానం అంటారు. వీళ్ళకి దాని సంగతి తెలియదు. జాకిర్ నాయక్ లాంటి దీవానగాళ్ళ పుస్తకం చదువుకొని వచ్చి మాట్లాడతారు. అంటే వీళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తారు అనుకుంటారు. తప్పది. విష్ణు పురాణం చరిత్ర చదువుకోవాలా? 1000 సంవత్సరాల కింద రచించబడింది విష్ణు పురాణం. అందులో ఉంది శ్లోకం. చదువుకున్న అడ్వకేట్ అందులో ఉంది. అడ్వకేట్ కూడా తెలుసుకోండి. ఏం చంద్రగుప్త మౌర్యుడు కాకుండా గుప్త సామ్రాజ్యం, సముద్ర గుప్తులు వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు కూడా దేశాన్ని పరిపాలించారు. చాలా దేశ ప్రతినిధులని మొఘల్సే కాదు, మొఘల్స్ కన్నా ముందు నేను చెప్పిన పేర్ల గురించి మీరు మాట్లాడలే. ఏది ఇప్పుడు డాక్టర్ గజని, గోరి, తైమూర్, మొఘల్ చెంగజ్ ఖాన్, ఆదిల్ షా, అబ్దుల్ షా అబ్దాలి వీళ్ళ గురించి చెప్పండి. మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అహ్మద్ షా అబ్దాలి లాంటి దొంగలు దోసుకొని వచ్చారు. ఆయన ఏమంటారంటే ఇక్కడ వచ్చి మనం అక్కడి నుంచి ఇక్కడ పరిపాలించాము, ఇక్కడ నుంచి అక్కడ పరిపాలించామంటే మీరు దొరికినట్టు దోసుకోవడానికి తిన్నికి గతి లేక మా భారతదేశానికి వచ్చిర్రు.
ఈడ అడగతినికి వచ్చి బిడ్డ ఈడ మమ్మల్ని మోసగించి మమ్మల్ని మోసంతో మా రాజ్యాలు మా మోసంతో దగా చేసి వెన్నుపోటు ఓడిచి మా రాజ్యాలు గుంజుకొని మా దగ్గర ఉన్నటువంటి సంపద దోసుకొని మా యొక్క ఉన్నటువంటి మహిళల పైన అఘాయిత్యాలు చేసి మా యొక్క మందిరాలను కొలుగొట్టి అక్రమంగా మస్జిదులు కట్టి ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేశారు, ఇష్టం వచ్చిన ఇది చేశారు. ఈరోజు మీకు చెప్తా, నీ భర్త చరిత్రకారులాగా మాట్లాడుతున్నా కదా, నీ ఇస్లాంలో మస్జిద్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? మీ ఇస్లాంలో మస్జిద్కి ఏమైనా ఈ దొంగ నా కొడుకులందరూ బాబరీ మస్జిద్ షహీద్ హోగా అంటారు. అది షహీద్ ఏంద్ర భయ్, అది షహీద్ ఏంది? ఇది షహీద్ అంటే ఏముంటుంది? ఇస్లాంలోనే మస్జిద్ అంటే కేవలం ఒకటి కమ్యూనిటీ హాల్ లాగా, అది ప్రార్థన చేసుకున్నటువంటి ఒక క్లీన్గా ఉండేటువంటి ఒక కమ్యూనిటీ హాల్ అంతే. ఇది దాంట్లో ఏ విధమైన ప్రాణ ప్రతిష్ఠ కానీ, ఏ విధమైన విగ్రహం కానీ, ఏ యొక్క పండుగ కానీ, ఏ యొక్క ఏమంటారు దాని మీద ఏం పెట్టేది ఉండదు, కేవలం కమిటీ హాలే. దాని గురించి కేవలం ఇక్కడ హిందువులు ముస్లింలని ఈ యొక్క వివాదాన్ని బతికించి ఉండడానికి, ఈ వివాదాన్ని రగిలించి ఉండడానికి లక్షలాది కోట్లాది రూపాయల డొనేషన్స్ ఇచ్చారు వీళ్ళు, కేవలం ఆ యొక్క న్యాయ పోరాటం చేయడానికి. ఈరోజు రామ మందిరం అనుకూలంగా ఈ యొక్క తీర్పు వచ్చింది, రామ మందిరం నిర్మాణం అవుతుంది, మీకు కూడా 5 ఎకరాల స్థలం అక్కడ ఇచ్చినాము. అదే ఒక స్థలం ఇచ్చినాం కదా. ఏ యొక్క దుర్మార్గులు, ఏ యొక్క దేశద్రోహులు, ఏ యొక్క మతోన్మాదులు అయితే మొన్నటి వరకు కోట్లాది రూపాయలు మా ఓసీ గారు కూడా 15 కోట్లు ఇచ్చాడు న్యాయ సహాయం కొరకు. అది ఇప్పుడు ఏ రోజు అక్కడ 5 ఎకరాల స్థలం వాళ్ళకు ఇచ్చారు. ఈరోజు 4 సంవత్సరాలు అవుతుంది. ఆ యొక్క ఉన్నటువంటి యూపీలో ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క 5 ఎకరాల స్థలాన్ని కాపలా కాస్తున్న వాళ్ళకి అడిగితే, మేము ఇక్కడ మ్యాప్ చేసుకోవడానికి, దాని యొక్క నక్ష వేయించుకోవడానికి కూడా, దాని యొక్క ఏమంటారు ప్లాన్ గీయడానికి కూడా డబ్బులు లేవని చెప్పి అంటున్నారు. అంటే మొన్నటి వరకు మీరు కోట్లాది రూపాయలు ఈ యొక్క వివాదాన్ని బతికించి ఉండడానికి కోట్లాది రూపాయలు దానం ఇచ్చినాడు. మీ మస్జిద్ కదా, మీ అల్లా కదా, మీకు షహీద్ అయిన మస్జిద్ కదా, అంత బతుకున్న మస్జిద్ అని మీ అంత భావన ఉంది కదా. ఇప్పుడు మీ భావన ఎక్కడ పోయింది? మీ మస్జిద్కి ఉన్నటువంటి మీ మస్జిద్ మీద ప్రేమ ఎక్కడ పోయింది? ఫస్ట్ ఇస్లాంలో ఉన్నటువంటి మస్జిద్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దాన్ని తెలుసుకోవాలా. ఒకవేళ వాజద్ గారు, ఒకవేళ మస్జిద్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ మొహమ్మద్ ప్రవక్త ప్రార్థన చేసినటువంటి మస్జిద్ ను కూడా కూలగొట్టి వేరే చోట కట్టారు. ఇక్కడ ఈ ఒక్కటే కాదు, మహిళలను కూడా వీళ్ళు సంస్కృతి గురించి, చరిత్ర గురించి వీళ్ళు చెప్తారు. చరిత్రను వక్రీకరించి వాళ్ళ బతుకులు వాళ్ళు నాశనం చేసుకొని ఒక మనుషులుగా ఉండి కూడా మనుషులేతరులుగా బతుకుతున్నారు వాళ్ళు. ఏ విధంగా మహిళలను ఒక ఆట వస్తువులాగా వీళ్ళు చూశారు, మహిళలను దర్గాల కానీ ప్రవేశించకుండా చూశారు. మొన్న సౌదీలో కూడా చూడండి సార్, సౌదీలో కూడా సమాజానికి మన స్మృతి ఇరానీ గారిని కూడా తీసుకుపోవడం జరిగింది. అంటే వాళ్ళు పెద్ద ముస్లింలా, ఈ సూడో సెక్యులర్లు వీళ్ళు పెద్ద ముస్లింలా? రైట్, ఒక నిమిషం మా బషీర్ గారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలో చాలా అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి. ఆయన మాట్లాడండి రావు గారు. మేము అభ్యంతరకరమైంది మాట్లాడండి. మీరు మాట్లాడడానికి ఏమైనా ప్రమాణం ఉంటే మాట్లాడి, నోటుకు వచ్చిన మాట్లాడద్దు. మీరు చెప్పిన హిందుస్థాన్ పదానికి తప్పని నేను రుజువు చేసిన కదా. రామిరెడ్డి గారు, రావు గారు ఆయన మాట్లాడండి. రైట్. విషయం ఏంటంటే, చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించినప్పుడు భారతదేశం లేదు, మౌర్య సామ్రాజ్యం. గుప్తులు పరిపాలించినప్పుడు గుప్త సామ్రాజ్యం. ఈ మొత్తాన్ని భౌగోళికంగా ఏకం చేసింది మటుకు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో మంటలేసిపోతుందండి. ఐఎమ్ సారీ ఫర్ దట్. అది కూడా వినాలి. వాళ్ళ చరిత్ర వాళ్ళకే సగం తెలియదు. వీళ్ళు భారతదేశం చరిత్ర చెప్పడానికి వస్తారా? ఏం తెలుసు వాళ్ళకు? వాట్ యు నో అబౌట్ us? వేల సంవత్సరాల క్రితంలోని విష్ణు పురాణంలోనే ఇది రైట్. ఆయన ఉన్న అకాడమిక్ నాలెడ్జ్ ప్రకారం ఆయన ఏదో చెప్తున్నారు కదా. లెట్ హిమ్ కంప్లీట్. ఆయన అకాడమిక్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? జాకిర్ నాయక్ యూనివర్సిటీ కంప్లీట్. టైం కూడా కావస్తుంది. లెట్ హిమ్ కంప్లీట్. కైండ్లీ కంక్లూడ్ బషీర్ గారు. వాస్తవంగా మొఘల్స్ ఎవరు లేదా ముస్లిం రాజులు ఎవరు గుళ్ళను ధ్వంసం చేయలేదు, గుళ్ళను పడేయలేదు.
వాస్తవంగా ఈ హిందూయిజానికన్నా ముందు ఉన్నటువంటి మధురలో ఎవరో దుర్మార్గులు మెట్ల కింద దేవతామూర్తులను స్థాపన చేస్తారు. దేవతామూర్తులని దేవతల విగ్రహాలని మెట్ల కింద కూర్చి మెట్ల కట్టి ఏ దుర్మార్గులు? మా హిందువులా? మా హిందూ పరిపాలన విలాది అని చెప్తున్నారు. రామ జన్మభూమికి సంబంధించిన మందిరంలో కూడా అక్కడ తవ్వితే మొత్తం బుద్ధుడికి సంబంధించినవే బయటపడ్డ విషయం కూడా మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. వాస్తవంగా ఈ గుళ్ళను పడేయడం కానివ్వండి, గుళ్ళను ధ్వంసం చేసే సంస్కృతి ముస్లింలకు ఎవరికి లేదు. మరి ఎవరికి? అదంతా ఎల్లోలకు పోయి చూడండి, అక్కడ కూడా కొట్టే ఉన్నాయి. మొత్తం గ్రామాలు కూడా మోత్కూరు రామలింగేశ్వర టెంపుల్, మోత్కూరు చిన్న ఊరు, అక్కడ కూడా విగ్రహాలను మొత్తం పడబెట్టారు. ముస్లిం రాజులే హిందూ మతం జోగులాంబ టెంపుల్ ఎవరో తెచ్చి పాతి పెట్టి దర్గా చేశారు. జోగులాంబ టెంపుల్ అయ్యప్ప దగ్గర ఏం చేశారు, వేములవాడలో ఏం చేశారు? ఇవన్నీ దుర్మార్గాలకు ముఘలులు, ఢిల్లీ సుల్తాన్లు ఘోరమైన అవమానాలు చేశారు. వేలాది దేవాలయాలు కూడబెట్టారు. ఇంకా అది కూడా జరగలేదంటే ఇంత పిక్చర్లు ఇవ్వలేరు వినడానికి. ఇంకో విషయం, దేశాన్ని మతపరంగా ముక్కలు చేశారు. 2 ఇస్లామిక్ నేషన్ చేశారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్. అయినా ఈ దేశాన్ని హిందూ దేశంగా ఉండనియరు. అవి ఇస్లామిక్ దేశాలు అయినప్పుడు ఇది హిందూ దేశం కదా, ఎందుకు మైనారిటీ స్పెషల్ రైట్స్, రోహింగ్యాస్ రావాలి, ఎంఐఎం ఏం పార్టీ ఉండాలి, ఏంటిది? అంటే 2 ఇస్లామిక్ దేశాలు అయినది. అంతమంది ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోనియండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయినా కూడా ఈ హిందూ దేశాన్ని మీరు అనుకుంటాం హిందూ దేశం అని ఉంటే సార్ పటంలో పేరు, భారతదేశ పటం పేరు హిందూ దేశం అని ఉండే. నేను 1968, 69, 67 చదివేటప్పుడు దాన్ని కాంగ్రెస్ వాళ్ళు మార్చారు మళ్ళా ముస్లింల ఓట్ల కోసం. వీళ్ళుగా హిందూ పదం రావద్దని కుట్రలు నిరంతరం చేస్తూనే ఉంటారు. రైట్ థ్యాంక్